161B 4-way sanction road. ఇది మనకు విలేజ్ నుంచి మనకు జస్ట్ 400 మీటర్ ల్యాండ్ అవుతుంది. ఇది NH 161 4-way శాంక్షన్ రోడ్. ఇది ప్రజెంట్ NH 50 రోడ్. ఈ రోడ్ నుంచి మనం ఈ రకంగా వెళ్ళాలి. ఈ రకంగా మనం ల్యాండ్కి వెళ్ళాలి. ఇది మనకు భూమికి రావడానికి దారి ఈ రకంగా ఉంది. ఆ డైరెక్ట్ ల్యాండ్ వరకు వెళ్తుంది. ఆల్రెడీ ఒక కార్ వచ్చా. చక్కగా ఇక్కడ నుంచి మనకు NH 161B శాంక్షన్ 4-lane వే ఉంది. ఈ రకంగా సంగారెడ్డి డిస్టిక్ న్యాల్కల్ మండలం 6 acres ల్యాండ్ ఫర్ సేల్. ఫుల్ వాటర్ వెల్, టోటల్లీ రింగ్. 20 గజాలు ఉంటుంది. ఎంత వాడినా మంచి ఎండాకాలంలో నీళ్ళు పడ్డాయి. ఇలా ఏం లేనప్పుడు 6 acres ల్యాండ్ ఫర్ సేల్. లో బడ్జెట్. మొత్తం ల్యాండ్ మొత్తం పైప్ లైన్ చేసి ఉంది. మనకు ఫామ్ హౌస్ కూడా మంచి సూటబుల్ ల్యాండ్. ఇది ఒక 4 ఎకరాలు రెడ్ సాయిల్ ఉంటుంది. ఒక 2 ఎకరాలు బ్లాక్ సాయిల్, ప్యూర్ బ్లాక్ సాయిల్. ఇది మనకు భూమి ఈ రకంగా ఉంటుంది. ఈ రకంగా నల్లరేగడి. ఇంట్లో మన వరి పంట కూడా పెట్టుకోవచ్చు. మన ఇన్వెస్ట్ పరంగా పెట్టాలనుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇది. ఈ భూముల్లో మనకు NH 161B శాంక్షన్ రోడ్డు జస్ట్ ఒక 400 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది 6 acres ల్యాండ్ ఫర్ సేల్. మంచి అక్కడ మన ఇల్లు కట్టింది ఉంది. మళ్ళీ మొక్కలు పెట్టారు, ప్లాంటేషన్ చేస్తున్నారు. మొత్తం ఫామ్ హౌస్గా మారుస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఇంకొక 2 నెలలు అయితే మొత్తం ఇది కూడా ఫామ్ హౌస్గా మార్చేస్తారు. ఇది మన పంట పండించుకోవడానికి మిగిలించుకున్నారు. ఇది ఇక్కడ మనకి ఏంటంటే ఫామ్ హౌస్గా మారుస్తున్నారు. ఇది ఒక 4 acre ఫామ్ హౌస్గా మారుస్తున్నారు. 2 acre కల్టివేషన్ కూరగాయలు పండించుకోవడానికి. ఈ విధంగా మన ఎలక్ట్రిసిటీ కూడా దగ్గరలోనే ఉంది. ఫుల్ వాటర్. మొత్తం ల్యాండ్ మొత్తం పైప్ లైన్ చేసారు, ఇరిగేషన్. ఈ విధంగా ఇన్వెస్ట్ పరంగా పెట్టాలనుకున్న వాళ్ళకి కానీ, ఫామ్ హౌస్గా మార్చుకోవడానికి కానీ, ఎప్పుడైనా ఫ్యూచర్ చేసుకున్నా మనకు 4-lane శాంక్షన్ వేకి దగ్గరలోనే ఉంది. ప్రజెంట్ అది NH 161B శాంక్షన్ రోడ్ ఉంది. ప్రజెంట్ అయితే NH 51 హైవే. మనకి ఇలా పత్తి పంట పెట్టారు. ఇది కొద్దిగా రెడ్ సాయిల్ ఉంది, లైట్ మిక్స్ రెడ్ సాయిల్. పత్తి పంట పెట్టారు, ఆల్రెడీ తీశారు వీళ్ళు పంట. దీని తర్వాత కూడా ఈ రకంగా మనకు పత్తి పంట ఉన్నది. ఇక ఇది మనకు ల్యాండ్ మొత్తం ఇరిగేషన్ ఉంది. ఫుల్ వాటర్. ఫామ్ హౌస్గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఈయన మొక్కలు పెట్టారు. ఇక మొక్కలు ఈ రేంజ్లోనే, మిగతా మొక్కలు కూడా ఇప్పుడు ఈ పంట వేసేసిన తర్వాత మొత్తం మొక్కలు పెట్టడానికి చూస్తున్నారు. ఈ రకంగా ఫామ్ హౌస్గా మారుద్దాం ఈ ల్యాండ్ అని. సేమ్ ఫామ్ లాగా మనం తీసుకున్నా మార్చుకోవచ్చు. ఈ రకంగా
ఇందులో 2 బోర్లు ఉన్నాయి, ఒక బావి ఉంది. బావిలో ఫుల్ వాటర్ ఉంది, బోర్లో కూడా ఫుల్ వాటర్ ఉంది. మనకు తాగడానికి పనికి వస్తుంది. ఇంకోటి మొక్కలు నాటుకుంటే కూడా మొక్కలు ట్రిప్ చేసుకోవచ్చు. ఇది మన రెడ్ సాయిల్. ఇక్కడ మనకు ఈ రకంగా పంట పెట్టుకోవడానికి, కూరగాయలు పండించడానికి ఈ రకంగా. మనకు గెస్ట్ రూమ్ కూడా ఇక్కడ కట్టారు ఇల్లు, ఫామ్ హౌస్లో. ఇక్కడ దగ్గరలోనే ఇక్కడ ఒక బోర్ ఉంది మనకు. ఇక్కడ ఒక బోర్ ఉంది. ఇటు నుంచి వెళ్తే మనకి ఇక్కడ ల్యాండ్, ఇక్కడ వెల్ ఉంది మనకు ఫుల్ వాటర్. దాని కింద ఇంకో 2 acres వస్తుంది. దాని కింద ఇంకో ఇప్పుడు ఇందాక చూపించింది కదా బ్లాక్ సాయిల్, అవి 2 acres. ఇది 4 acre రెడ్ సాయిల్ మనకు. ఇలా మనకు మొక్కలు పెట్టారు. ఆ పక్క నుంచి మనకు రోడ్ డైరెక్ట్ కార్ ల్యాండ్లోకి వస్తుంది. పక్క నుంచి మనకి అది దారి. ఇంకా ఇది రూమ్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. మొత్తము ఏంటంటే ఒక గెస్ట్ రూమ్ లాగా చేస్తున్నారు, కన్స్ట్రక్షన్లో ఉంది రూమ్. ఎలక్ట్రిసిటీ కూడా దగ్గరలో తీసుకొచ్చారు. మొత్తం ప్లాస్టింగ్ చేయాలి. ఫామ్ హౌస్గా మారుస్తున్నారు. ఇది అంతా ఒక 4 acre ఫామ్ హౌస్గా మారుస్తున్నారు. 2 acre అగ్రికల్చర్ కల్టివేషన్కి వస్తాం. ఈ రకంగా రూమ్లు ఈ రకంగా రూమ్లో కట్టారు. ఎలాంటి ఇబ్బంది లేదు, మొత్తం క్లియర్ ల్యాండ్, నో లిటిగేషన్. 1954 నుంచి ఇప్పటి వరకు చూసి నో లిటిగేషన్, క్లియర్ ల్యాండ్. మనకు ఫామ్ హౌస్ మార్చడం చాలా అనుకూలమైనది. ఇక్కడ మనకు ఆనియన్ పెట్టారు, చాలా అనుకూలమైన భూమి. ఈక్వల్ లెవెల్ కొద్దిగా మనకు లైట్ హైట్ ఉంటుంది. ఇక్కడ మొత్తం ల్యాండ్ మొత్తం ఈక్వల్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే మనం ఇక ఏ విధంగా ఇక్కడ వరకు ఇది మనకు భూమి 6 acres ఉంది. ఇగో ఇక్కడ రూమ్ దగ్గర నుంచి ఇక్కడ బోర్ ఇందాక చూపించింది బోరు. ఈ విధంగా ఇలా వెళ్తూ ఇక్కడ వెల్ ఉంది. మనకు వెల్ పక్కనే మళ్ళీ ఒక 2 acres బ్లాక్ సాయిల్ ఉంది. ఇగో ఇక్కడ పక్కనే ఇది మనకి ఈ విధంగా ఈ ల్యాండ్ ఉంది. ఇందులో ఆల్రెడీ ఫుల్ వాటర్ ఉన్నది. వీళ్ళు ఆనియన్ పంట పెట్టారు. ఈ విధంగా ఉంది. మనం ఇన్వెస్ట్ పరంగా తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఫామ్ హౌస్గా మార్చుకోవడానికి కానీ, ఫ్యూచర్లో ఇన్వెస్ట్ పరంగా పెట్టి ఫ్యూచర్లో మళ్ళీ అమ్మాలనుకునే వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశం. NH 161B శాంక్షన్ రోడ్కి జస్ట్ ఒక 400 మీటర్ డిస్టెన్స్లో ఉంది. ప్రజెంట్ BT రోడ్, బ్లాక్ టాప్ రోడ్, తార్ రోడ్కి 400 మీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు కూడా మనకేంటంటే హైదరాబాదు 110 మ్యాక్సిమం అవుతుంది. మినిమం అంటే ఒక 90 kilometers వరకు అవుతుంది. సంగారెడ్డి 65 kilometers, 110 kilometers హైదరాబాద్. ఈ రకంగా మనకేంటంటే పక్క రోడ్తో ఇబ్బంది లేకుండా సొంతంగా మన ల్యాండ్ రావడానికి ఈ రకంగా రోడ్ కూడా చేసుకున్నారు. పక్కన గార్డెన్లో మార్చుకోవడానికి ఈ రకంగా మనకి ల్యాండ్ 6 acres, లో బడ్జెట్, అతి తక్కువ బడ్జెట్లో భూమి అమ్మకానికి వెళ్ళదు.